హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC-16 కి సంబంధించిన షూటింగ్ పార్లమెంట్ లో అలాగే జామా మసీదులో షూట్ చేయనున్నారు. అయితే ఈ సీన్స్ అనేవి సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయట. దీనికి సంబంధించిన షూటింగ్ అనేది మార్చి సెకండ్ వీక్ లో స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ షెడ్యూల్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పాటు ఎంతో మంది కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సీన్స్ కీలకమైనవి అని ఇప్పటికే పార్లమెంట్ అలాగే జామా మసీదుకు చెందిన అధికారులతోటి మాట్లాడి టీం పర్మిషన్ తెచ్చుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మూడవ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే పార్లమెంట్ కు సంబంధించిన సీన్స్ అనేవి షూట్ చేయబోతున్నారట. ఆ తర్వాత మార్చ్ లాస్ట్ వీక్ లో జామా మసీద్ కు సంబంధించిన సీన్స్ అనేవి షూట్ చేయబోతున్నారట. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథలో మన దేశం తరపున ఆడి గెలిచిన క్రీడాకారుడికి పార్లమెంట్ లో అందరూ మెచ్చుకుంటారని ఆ సీన్స్ షూట్ చేయబోతున్నట్లుగా వినికిడి. ఇక ఈ సినిమా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలవబోతుందని ముందు నుంచే ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమా వర్క్ అనేది వస్తుందట. ఈ సినిమాలో కేవలం ఒకటే క్రీడ కాకుండా పలు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తుంది. క్రికెట్ మరియు కుస్తీతో పాటు మరికొన్ని స్పోర్ట్స్ కథలో కీ రోల్ పోషిస్తాయని అంటున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన సెకండ్ షెడ్యూల్ లో రాత్రిపూట జరిగే క్రికెట్ కు సంబంధించిన సీన్స్ అనేవి షూట్ చేశారు. ఇక సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే మూవీ టీం షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ జరగబోయే మూడవ షెడ్యూల్ లో కుస్తీకి సంబంధించిన సీన్స్ అనేవి షూట్ చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాడీ బిల్డింగ్ దాదాపు కంప్లీట్ చేశారు. సో రామ్ చరణ్ లుక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో రీసెంట్ గా వస్తున్న వైరల్ పిక్స్ అలాగే వీడియోలలో మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నిటిలో కూడా సరికొత్తగా మేకోవర్ అయినట్లుగా చరణ్ కనిపిస్తున్నాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. ఉపాసన తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్ ఎంతో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. ఫుల్ గా గడ్డం పెంచి రఫ్ లుక్ లో కాస్త బాడీ పెంచి కనిపిస్తున్నాడు. ఎప్పుడు స్లిమ్ గా ఉండే రామ్ చరణ్ ఇప్పుడు బాడీ ఎక్కువగా పెంచడం తోటి కాస్త లావుగా కనిపిస్తున్నాడు. ఇక ఢిల్లీలో జామా మసీదులో జరిగే కుస్తీ పోటీలకు రామ్ చరణ్ దాదాపు రెడీ అయిపోయినట్లుగానే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. ఇక AR రెహమాన్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అన్ని పాటలకు సంబంధించిన ట్యూన్స్ అనేవి రెడీ చేశాడని తెలుస్తుంది. అదే విధంగా ఎప్పటికప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ప్రతి సీన్ కు BGM కూడా రెడీ చేసి పెడుతున్నాడట. ఇక ఈ మూవీలో కొన్ని కీలకమైన రోల్స్ కోసం కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ అలాగే టాలీవుడ్ స్టార్ జగపతి బాబు, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి వచ్చేసి పెద్ది అనే టైటిల్ ని దాదాపు లాక్ చేశారని తెలుస్తుంది. అన్నా నువ్వు మావోనివే.